నిత్యం జనంలో ఉండేటటువంటి నాయకుడు అకస్మాత్తుగా జనానికి దూరం అయ్యాడు. కేవలం ఒక కూర్చుని కథ నడపడం దగ్గర పరిమితమయ్యాడు. అదే ఇప్పుడు జగన్కి దెబ్బతీసిందా. కర్ణుడి చావుకి 100 కారణాలని జగన్ ఓటమిలో అదొక ప్రధానమైనటువంటి కారణం. ఎన్నోసార్లు మనం కూడా ప్రస్తావించుకున్నాం. జగన్ జనంలో తిరక్కపోవడం ఏంటి, అది జనాల్లో నెగిటివ్ వెళ్తుంది అన్నటువంటి. ఎందుకంటే ఒకనాడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సోనియాతో విభేదించింది ఏ పాయింట్లో? జనంలో తిరిగే పాయింట్లో, ఓదార్పు యాత్ర పాయింట్లో. అట్లాంటిది ఓదార్పు యాత్ర సోనియాతో విభేదించి తిరిగినటువంటి వ్యక్తి 2014 ఓటమి తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్లో ఓటమి తర్వాత, కాకినాడ కార్పొరేషన్ కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యే నంద్యాల ఓటమి కావచ్చు, ఈ రెండిటి తర్వాత స్వయంగా జనంలో కంప్లీట్గా తిరిగినటువంటి 3 సంవత్సరాల పాటు పాదయాత్రతో జనంలో తిరిగినటువంటి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం నెలకొకసారి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం సందర్భంగా ఒక సభలో పార్టిసిపేట్ చేయడం. కార్యకర్తలతోనూ మాట్లాడింది లేదు, నాయకులతోనూ మాట్లాడింది లేదు, జనంతో మాట్లాడింది లేదు. అంతకుముందు జనంతో తిరిగినప్పుడు ప్రభుత్వం యొక్క లోపాలేంటి అనేది జనం చెప్పారు. ఆ లోపాలు సరిచేసే ప్రణాళికని తను వచ్చాక ఆచరణలో పెట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. తీరా చూస్తే తర్వాత తన పరిపాలన సందర్భంగా లోపం ఏంటో ఎట్లా తెలుస్తుంది? జనంలో తిరిగినప్పుడు తెలుస్తుంది, జనంతో మమేకమైనప్పుడు తెలుస్తుంది. ఒకటి, జనాన్ని దగ్గరికి రానికపోవడం. చివరిలో ఏది పరదాల రాణి ఇట్లాంటివన్నీ పవన్ కళ్యాణ్ విమర్శించిన తర్వాతన కాస్త జనం దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. అది లాస్ట్ 3-4 మంత్సే ఈ బస్సు యాత్ర ఇట్లాంటి సందర్భంలో. బట్ అంతకుముందు ఇదేంటి ఈ బస్సు యాత్ర కానీ, ఇది కార్యకర్తల మూమెంట్ ఎక్కువ ఉంది జనం మూమెంట్ కంటే కూడా. స్వయంగా జనంలో తిరిగేటటువంటి కార్యక్రమం, మామూలుగా సభలకు వెళ్ళినప్పుడు జనంతో వెళ్తూ ఉండటం, మీడియాతో ఇంటరాక్ట్ కావడం, మీడియా వాళ్ళతో మాట్లాడినా మీడియా వాళ్ళు కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆయన మీడియాతో ఎప్పుడూ మాట్లాడాల. 5 ఏళ్లలో కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్, అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తిట్టేసి వెళ్ళిపోవడం వరకే పరిమితమైంది. దాంతో మీడియా ఫీడ్బ్యాక్ లేదు, జనం ఫీడ్బ్యాక్ లేదు, ఐప్యాక్ ఫీడ్బ్యాక్నే నమ్ముకున్నారు. అది జగన్ని దెబ్బతీసిన దాంట్లో అతిపెద్దదైనటువంటి మైనస్.